అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత 2 నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరలో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న సమయంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావుకు హోంమంత్రి ఫోన్ చేసి జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. జయలలిత ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. చెన్నై చేరుకున్న వెంటనే ఆయన నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్ళి జయలలిత ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిమానులు బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లారు. యోయో న్యూస్, చెన్నై.